భీముడికి 10,000 ఏనుగుల బలం ఎలా వచ్చిందో మీకు తెలుసా? చిన్నప్పటి నుండి దుర్యోధనుడు భీముడిని చూసి అసూయపడేవాడు. ఒకసారి భీముడిని చంపడానికి దుర్యోధనుడు తన ఆహారంలో ప్రమాదకరమైన కాలకోటి విషాన్ని కలిపేస్తాడు. విష ప్రభావంతో భీముడు కింద పడిపోతాడు. అప్పుడు దుర్యోధనుడు నవ్వుతూ అతన్ని బంధించి గంగా నదిలోకి పడవేస్తాడు. భీముడు అలా సముద్రం కిందకి వెళుతూ నాగలోకానికి చేరుకుంటాడు. అక్కడ ఉన్న పాములు భీముడిని చూసి శత్రువు అనుకుని కరవడం మొదలుపెట్టాయి. పాముల విషం కాలకోటి విషానికి విరుగుడుగా పనిచేసి దాని వల్ల భీముడు స్పృహలోకి వస్తాడు. భీముడు ఆ పాములను చూసి అతన్ని చంపేస్తాయి అని ఒక్కొక్క దాన్ని పట్టుకుని విసిరేస్తూ ఉంటాడు. ఈ విషయం పాముల రాజు అయిన వాసుకి తెలుసుకుని భీముడిని చంపడానికి అక్కడికి వస్తాడు. అప్పుడు అక్కడే ఉన్న కుంతి తాత అయిన ఆర్యకుడు తన మనవుడు భీముడిని గుర్తించి వాసుకిని శాంతింపజేశాడు. భీముడిని ఆశీర్వదించి ఇదిగో ఈ నాగలోకం మందు తాగు, నీకు శక్తి పెరుగుతుంది అని చెబుతాడు. భీముడు నవ్వుతూ నాకు ఇప్పుడు ఎంతో బలం ఉంది, అయినా మీరు చెబుతున్నారు కదా సరే అని అంగీకరిస్తాడు. భీముడు ఆ మందుని తాగి 7 రోజుల పాటు నిద్రించి జీర్ణం చేసుకుంటాడు. 8వ రోజు నిద్ర లేవగానే వాసుకి భీముడిని కౌకిలించుకొని భీమా ఇప్పుడు నీకు 10,000 ఏనుగుల బలం వచ్చింది అని నేల మీద వదిలేస్తాడు. మీకు 10,000 ఏనుగుల శక్తి ఉంటే ఏం చేస్తారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి, చూద్దాం.